యొక్క ఎక్స్పాన్షన్ అందరి దాతల ద్వారా కట్టించడం జరిగింది. సుమారు 3 కోట్ల వరకు ఖర్చు పెట్టాము. దీనికి గ్రామ ప్రజలు, అలాగే కుల సంఘాలు, వాటితో సహా మా కుటుంబ సభ్యులు అందరం కలిసి దీన్ని స్టార్ట్ చేశాము. దీని ప్రారంభోత్సవము 4 జనవరి నాడు నిర్ణయం చేయడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారు వస్తామని చెప్పారు. సో ఆ రోజు దీని ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఈ వచ్చే సోమవారం నాడు కూడా సరస్వతి విగ్రహం కొత్త తెప్పించాము. దానికి కూడా ప్రతిష్ట ఉంటుంది. ఆ ప్రతిష్ట అయిన తర్వాత పాత విగ్రహం ఏదైతుందో దానికి ఉద్వాసన చేసి గోదావరి నదిలో వదిలిపెడతాము. ఊరేగింపులో తీసుకెళ్ళి అనుకున్నాము. దానికి శాస్త్రోక్తంగా శర్మ గారు చెప్పిన ప్రకారంగా దాన్ని ప్రతిష్ట చేస్తున్నాము. ఉదయం 7:30 నుంచి 10 వరకు దాన్ని కంప్లీట్ చేసి 11 గంటలకు ఉద్వాసన ద్వారా దీనికి సహకరించిన ప్రతి వ్యక్తికి చెప్పడమేమనగా 4వ తేదీ నాడు అందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ కావాలని కోరుతున్నాము. అలాగే ఆ రోజు అన్నదానం ఉంటుంది, సత్యనారాయణ పూజ ఉంటుంది, ఆకు దోషం అంతా చేస్తుంటారు. కాబట్టి